ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక సరికొత్త విప్లవం అని చెప్పుకోవచ్చు. ఈ టోర్నీ ఎంతమంది స్వదేశీ, విదేశీ ఆటగాళ్లను కోటీశ్వరులను లీగ్ కోట్ల ఖర్చుతో కూడుకున్న ఐపీఎల్లో ఫ్రాంచైజీలకు లాభం కూడా అలానే ఉంటుంది. ఐపీఎల్లో మీడియా హక్కుల ద్వారానే ఫ్రాంచైజీలకు అత్యధిక ఆదాయం వస్తుంది. ఐపీఎల్ నిర్వహణలో వచ్చే ఆదాయం మొత్తంలో 60% నుండి 70% ఆదాయం మీడియా హక్కుల ద్వారానే లభిస్తుంది. స్పాన్సర్షిప్ల ద్వారా అందే ఆదాయం దీనికి అదనం. కానీ ఈ క్యాచ్ రిచ్ లీగ్లో ఫ్రాంచైజీల ఆదాయం భారీగా తగ్గినట్లు తెలుస్తుంది. పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ మినహా అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీల సగటు ఆదాయంలో కోత పడినట్లు సమాచారం. అన్ని జట్ల సగటు ఆదాయం 2019లో 394.28 కోట్లు కాగా 2023లో 307.5 కోట్ల రూపాయలుగా పడిపోయింది. తాజా నివేదిక ప్రకారం అత్యధికంగా కోల్కతా నైట్ రైడర్స్ ఆదాయంలో 38%, అత్యల్పంగా రిలయన్స్ గ్రూప్ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ 9% తగ్గుదల నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో స్పాన్సర్షిప్ల ద్వారా ఫ్రాంచైజీలకు భారీ ఆదాయం సమకూరినట్లు, ముఖ్యంగా ఫాబ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్పాన్సర్షిప్ ద్వారా అత్యధికంగా 83 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక చెప్పుకొచ్చింది. అలాగే ఈ జాబితాలో 78 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ 2వ స్థానంలో ఉంది. అనంతరం 72 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ 3వ ప్లేస్లో నిలిచింది. అయితే ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ మైదానం వెలుపల కూడా విజయం సాధించింది. 2022తో పోలిస్తే 2023లో వారి స్పాన్సర్షిప్ ఆదాయంలో 19% పెరుగుదల కనిపించింది. అదే సమయంలో లక్నో సూపర్ జైంట్స్ వారి ప్రారంభ ఐపీఎల్ ఎడిషన్తో పోలిస్తే 2023లో స్పాన్సర్షిప్ల ద్వారా ఆదాయం 562% వృద్ధిని సాధించింది.